ఇతర ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి, అదే టైంలో వచ్చినాయి 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశానికి. రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ మనం హైదరాబాద్లో కట్టిన ఇల్లు, ఉండవల్లో, ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా నమ్ముతూ టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడెక్కడ ప్రాసెస్ లోపం జరగదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్లో జరిగిపోతుంది. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రోడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికిలా కెమికల్ ప్రాసెస్లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరూ. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు, సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో ఎక్స్పర్ట్స్కే తెలియదు ఇది ఇక్కడ పనిచేసిన కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది అన్న ఒకటి 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక్కడ కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు స్వయంగా వచ్చారు. నేను నిన్న సాయంత్రం వచ్చాను రష్యా నుంచి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంట్ని ముందలు తీసుకెళ్ళాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. సో దానికే మేము అందరూ వచ్చింది. అదేనండి సార్. మీరు మళ్ళీ ఒకే మాట అంటున్నారు, కార్మిక సంఘాలు అంటున్నారు. ఒక విషయం చెప్తున్నా, విశాఖ ఉక్కుని కాపాడుకుంది మేము. గతంలో ఎప్పుడన్నా క్యాప్టివ్ మైన్ ఉందా? విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్ ఎప్పుడన్నా ఉందా? ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటి కూడా స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఎన్ఎండిసి టైప్తో వస్తున్నాయి. మార్కెట్ ప్రైస్, ఇది ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరికైనా కానీ మార్కెట్ ప్రైస్. ఈరోజు మేము కారులో వస్తుంటే ఒక ప్రతిపాదన వచ్చింది, స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి. కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు కార్మికులు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల ఎఫ్డి ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టారు, బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోరు, అక్కడ పెట్టదు అన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా ఇది తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కుడించమంటారు లేదు. మేము ఇంకోటి
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చిన అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కరమైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకున్నాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే వరకు అది జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చితే తెప్పించాం. అక్కడ పర్మనెంట్గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా తెస్తాను. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకు నచ్చుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చింది, వాళ్ళ నాయకులు ఎవరు నచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన అంటే కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా. వాళ్ళు ఎవరు అనేవాడు? వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తుంది? దగ్గర రా, ఇంపట్లేదు సో మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకే మీకు కంగారు, పక్కరండి, అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. ఓకేనా?